కొండా లక్ష్మణ్ బాబు గారి జాతిపితగా గుర్తించాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వాహకులకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు. ఈరోజు చేనేత సంఘం కొండా లక్ష్మణ్ బాబు గారిని గుర్తించడమే కాకుండా తిరుపతిగిరి మండ హెడ్‌క్వార్టర్లో చేనేత సంఘం పేరు బోర్డు మీద కొండా లక్ష్మణ్ గారికి పేరు పెట్టడం ఇంకా చాలా సంతోషమైన విషయం. అంటే మేము మొన్నదాకా నాకు కొండా లక్ష్మణ్ బాబు గారిని మొట్టమొదటిగా నాకు పరిచయం చేసినటువంటి ఏకైక వ్యక్తి సామాజిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కామ్రేడ్ కొత్తగట్టు మల్లయ్య గారు స్వయంగా వారికి తీసుకుపోయి వారితో మాట్లాడుతున్న చరిత్ర నాకున్నది. సుమారు మేము సుదీర్ఘంగా ఆ పెద్ద మనిషి నేను ఒక అర్ధగంట సేపు మాట్లాడినాం. ఎవరు లేరు, సమయం ఉన్నది. ఇక మేమిద్దరమే ఆయన ప్రతి మాటలో ఒక అర్థం ఏంటంటే మన బీసీలు ఎప్పుడు చైతన్యం అవుతారో, మన బీసీలు ఎస్టీలు ఎస్సీలు అణగారిన వర్గాలు ఎప్పుడు ఐక్యంగా అవుతారో అప్పుడు ఈ భూచో పెట్టుబడిదారుల రాజ్యం కోల్పోతుంది. అంతవరకు కోల్పోదు. రెండవది మనలో కూడా ఏకం చేసినట్టు ఏకమైనట్టే అనిపిస్తుంది, మనం అందరం ఏకంగా ఉన్నట్టే అనిపిస్తుంది. కానీ ఏం బయలుదేరినాక ఏ ఒక్కరికి సంబంధం ఉండదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. కొండా లక్ష్మణ్ బాబుజీ ఆశయాలు సాధిస్తాం అంటే అర్థమేంటి? ఆయన ఆశయం సాధాలంటే మనం ఐక్యతగా ఉండాలి, మనం ఐక్యత చేయాలి. మనం ఐక్యతగా ఉండటంతో పాటు అన్ని గ్రామాల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళని అందరినీ సమీకరించి ఐక్యం చేసి ఆయన ఆశయం కోసం మనం ప్రయాణం చేసినప్పుడే ఆయన ఆశయం సాధించడం వల్ల మంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం చేనేత సంఘానికి ఇక్కడికి వచ్చినటువంటి వీరి సంఘ నాయకులు వివిధ సంఘ నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను, కొండా లక్ష్మణ్ బాబూజీ గారి ఆశయాలను మండల పద్మశాలి సంఘం తరఫున మరియు మండల పద్మశాలి సంఘం తరఫున వివిధ గ్రామాల నుంచి మిత్రులకు, వివిధ పార్టీల నుంచి వచ్చిన మిత్రులకు మరియు బీసీ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన అందరి మిత్రులకు మన ఐక్యతే మనం చాటాలి. నేడు బీసీ రాజ్యమే రాజ్యాధికారంగా నినాదించాలని, మనమందరము ఐక్యమత్యంగా ఉండాలని మన కొండా లక్ష్మణ్ బాబు గారి గురించి సర్వ విధాల మన రాంప్రభు గారు, కొత్తగట్టు మల్లన్న గారు, లింగయ్య గారు, చంద్రమౌళి, మురళి గారు, యాదగిరి గారు వీళ్ళందరూ అన్నారు. అదే మన నినాదం, ఏక నినాదం.